అసలు మనుషులు ఇలా ఉంటారా అనిపిచ్చింది నాకీరోజు. నాకు ఓలాతో ఒక ఎక్స్‌పీరియన్స్ అయింది. అది షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. నేను ఇన్ని ఇయర్స్ నుంచి నేను పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ యూజ్ చేశాను గానీ, ఎప్పుడు నాకసలు ఇలాంటి ప్రాబ్లమ్ కానీ, ఫార్చునేట్‌లీ నాకందరూ పొలైట్‌గానే ఉన్నారు. హెల్ప్‌ఫుల్‌గానే ఉన్నారు. థాంక్స్ అందరి ఆటో డ్రైవర్స్‌కి. నేనొక స్టోరీ చెప్తాను ఈరోజు. యాక్చువల్‌గా ఇదంతా చెప్తేనే మీకు అర్థమవుతది కాబట్టి ముందు చెప్తున్నాను. నాకు ఈరోజు ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది 9కి మార్నింగ్. మార్నింగ్ 9కి అంటే నేనక్కడ ఉండాలి అంటే నాకు ఇంట్లో అన్నీ అయ్యేసరికి లేట్ అయిపోయింది. తినలేదు. ఎందుకంటే ప్రియారిటీ ఏంటంటే నేను మార్నింగ్ అక్కడ టైంకి ఉండాలి కాబట్టి నేను అలా చూసుకొని వెళ్ళాను. సో, నాకు డ్రైవింగొచ్చినా నేను వెళ్ళలేదనమాట. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ అయితే నేను తినొచ్చు. నేనే డ్రైవ్ చేస్తూ నేను తినలేను కాబట్టి. ఎందుకంటే నాకు ఆఫ్టర్‌నూన్ వరకు కుదరదు అండ్ ఇంపార్టెంట్ అని జెప్పి నేను బుక్ చేసుకున్నా. బుక్ చేసుకొని ఆటో ఎక్కాను. నేనుండే ప్లేస్ నుంచి కొంచెం దూరం వరకు నేను వెళ్ళాల్సిన డెస్టినేషన్‌కి చాలా ఖాళీగుంటది. ఇతను చాలా ఎంత ర్యాష్‌గా డ్రైవ్ చేస్తున్నాడంటే, ఎంత ఫాస్ట్‌గా ఎళ్తున్నాడంటే, చాలా ఫాస్ట్‌గా ఎళ్తున్నాడు. అసలు నాకు హెయిర్ అంతా మీద పడి అసలు ఆ గాలికి నేను కూర్చోలేకపోతున్నా. సరేలే తిందామని టిఫిన్ బాక్స్ ఓపెన్ చేశా. సరే చూస్తున్నాడు అదంతా మిర్రర్‌లో అబ్జర్వ్ చేస్తున్నాడు. అట్‌లీస్ట్ టిఫిన్ బాక్స్ ఓపెన్ చేశాకైనా స్పీడ్ తగ్గిస్తాడేమో అని తగ్గించలేదు. సరే ఆటోకి సైడ్‌కి ఉంటాయి గదా! అవి నేను బ్లాక్‌వి ఉంటాయి గదా! అవి ఓపెన్ చేయడానికి ట్రై చేస్తున్నా. జస్ట్ నేనిలా ఓపెన్ చేయగానే చాలా ర్యాష్‌గా "ఎందుకు ఓపెన్ చేస్తున్నారు?" అన్నాడు. "గాలి చాలా వస్తుంది భయ్యా నేను తినాలి. అందుకే ఓపెన్ చేస్తున్నా. టిఫిన్ బాక్స్ కూడా నేను పట్టుకోలేకపోతున్నాను ఆ గాలికి" అని చెప్పా. అయితే ఏంటి? "నువ్వు ఉన్ ఓపెన్ చేసేస్తావా?" అన్నాడు. "మరి ఉన్నదెందుకు?" అంటే, "ఉంటే ఓపెన్ చేస్తావా? నీ మాత్రం నువ్వు ఓపెన్ చేసేసి ఎళ్తే ఎవడు పెట్టుకోవాలి తర్వాత నేను పెట్టుకోవాలి" అంటే, "మరి అందుకే కదా భయ్యా ఆటోకి మనీ పే చేసేది" అన్నాననమాట. చాలా కన్వర్జేషన్ చాలా ర్యాష్‌గా, రూడ్‌గా మాట్లాడాడనమాట. నేను కంప్లెయింట్ కూడా రైజ్ చేశా. అని అన్నాడు. సరే అని చెప్పేసి నేను మరి ఉంటే మాత్రం యూజ్ చేస్తావా? అది ఇది అని రెక్లెస్‌గా మాట్లాడాడు. మిర్రర్‌లోంచి కోపంగా చూస్తున్నాడు. నాకు భయమేసింది. ఎందుకంటే నేను ఒక్కదాన్నే ఉన్నా. నేను వెళ్ళేది చాలా ఇంపార్టెంట్. ఏది కొంచెం అటు ఇటు అయినా అవుతదని చెప్పేసి కామ్‌గా బాక్స్ పెట్టేసి కామ్‌గా కూర్చుని ఇదంతా అబ్జర్వ్ చేస్తున్నాడు. ఒక హ్యూమన్‌గా, ఒక మనిషిగా అక్కడ వుమనా, మెన్నా, పిల్లలా అలా కాదు. తినే వాళ్ళని ఎవడైనా అలా చేస్తాడా? ఇప్పుడు నేను ఆ రోల్ తీయడం వల్ల అతనికసలు రైడ్‌కి కానీ దేనికైనా ప్రాబ్లమా? ఇప్పుడు మనం బస్‌లో ఎళ్తాం, క్యాబ్‌లో ఎళ్తాం, తీస్తాం. తీయొద్దని మనకు చెప్తారా? విండో తీయొద్దు, అది తీయొద్దు అని మనకు చెప్పరు గదా! అది బేసిక్ నీడ్ కదా! అందులో ఉన్న మనం యూజ్ చేసుకుంటున్నాం గదా! అసలు మనుషులు ఇలా ఉంటారా? ఇన్ని ఇయర్స్‌లో నాకెప్పుడు అసలు ఒక్కసారి గూడా